अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। साङ्ख्ययोगं गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रैतः पुमान् कृष्णोः पदमवाप्नोतु భయశోకాదివర్జితః. పవిత్రమైన ఈ గీతాశాస్త్రం ఎవ్వరు నియమముగా పఠించరో వారు సంసార భీతి విన్నాడు విష్ణుపదం పొందెదరు. రెండవ అధ్యాయం సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అని పేరు సంఖ్యలచే చెప్పబడిన అవుడిచే సాంఖ్యమును నామం కలిగింది. 24 తత్వములు శోధించి అవి పంచభూతాత్మకములను తెలుసుకొని వీటికి సాక్షియగు శుద్ధాత్మ యొక్క తన యొక్క ఆత్మస్వరూపాన్ని అనుగ్రహించుటే దీని యొక్క ముఖ్యోద్దేశం. అటు ఆత్మజ్ఞానం కలిగించు ఆత్మ అవినాశి అనియు నిత్యమనియు స్వయం ప్రకాశమనియు అమృతమనియు తత్వబోధము కలుగును. అప్పుడు దేహము నశించును, ఆత్మకు నాశము లేదను సత్యమును బోధపడును, అంతట నిర్భయత్వం కలుగును. ఈ అధ్యాయంలో చెప్పబడిన ఆత్మల గురించి విషయములని బోధపడిన మరణం నా భయము కలగదు. అప్పుడే అర్జునుడు యుద్ధం చేయుటకు సరైన వాడు కాగలడు అని తలచి శ్రీకృష్ణుడు ఈ సాంఖ్యతత్వం ఉపదేశింపబడును. ఇట్టి తత్వం ఎరిగిన వాడు ఆత్మకు జనన మరణములు పుణ్యపాపములు కర్తృత్వ భోక్తృత్వములు లేవని జ్ఞానం గలవాడు. ఈ భ్రమ చేయగలిగి ఈ ప్రపంచం మిథ్యాజ్ఞానం గలవాడు. అట్టి దివ్య జ్ఞానం కలగపోయినను పడగ ఎత్తి బుసకొట్టుచు కృష్ణ సర్పం పట్టుకొనుటకు ఒకరితో చెప్పిన అతడు ఎలాగూ మరణభీతి చే దాన్ని పట్టజాలడో అలాగను విషయప్రాయములకు విషయములతో కూడిన ఈ ప్రకృతి అను కృష్ణ సర్పమును పట్టి ఆడింపజాలడు. గరుడ మంత్రోపదేశం పొంది దాన్ని పఠించు నల్లుతాసును పట్టుకొని ఆ మంత్ర ప్రభావం చే ఆ త్రాచు ఎలాగూ కరవజాలదో అలాగను ఆత్మతత్వజ్ఞానం బోధం కలిగిన వారి ప్రకృతి బంధింపచాలదు. వారి ప్రపంచంలో నేవి పనైనా చేయగలరు. వారి ప్రకృతి విషయంలో బదులు గారు. ఈ పరమ రహస్యం ఈ అధ్యాయంలో ఉపదేశించబడింది. సాంఖ్యుల గురించి చెప్పబడి ఈ అధ్యాయం సాంఖ్యయోగం అని నామధేయం. 1, 10 ఇలాంటి సంఖ్యలను చెప్పవడం. ఈ సాంఖ్యయోగమును కపిల మహర్షి మొదటివారు. వీరు ప్రకృతి తత్వములన్నిటిని లెక్కబెట్టి ప్రకృతి ప్రశ్నించి పరమ ఆత్మతత్వం ఉపదేశించిన వారు. దీన్ని బట్టి ఇప్పుడు సాంఖ్య తత్వం నేర్చుకునవలసిన వేదాంతులు కూడా చెప్పుడు కారణం. ఇది ప్రధానం నుండి అనగా మూల ప్రకృతి నుండి పృథ్వీతత్వం వరకు గల తత్వములన్నిటిని నిరూపించి ఇవన్నీ నశించుననియు ఆత్మ ఒక్కటి మాత్రం నాశనం లేదని వస్తు మరియు బోధించను. కావున అటు ఆత్మతత్వం ఉపదేశం తెలుసుకుంటే మోక్షం అని చెప్పడం. ఆత్మ నశించినది కాదని అర్జునుడికి తెలుపుటకు వరకు ఈ అధ్యాయం శ్రీ భగవానుడు ఉపదేశించరు. అటు ఉపదేశం వల్లనే అర్జునుని యొక్క శోకమోగంలో వదిలిపోయినాయి. ఈ ఉపదేశం యొక్క మహిమ నేమని చెప్పవచ్చును. దీనికి ఆత్మోపదేశం అనే పేరు. ఈ ఆత్మోపదేశమున వినిన జీవుని యొక్క మోహములు నశింపవనియు శాశ్వత సౌఖ్యం కలుగునదనియు తెలియదైనది. ఈ అధ్యాయంలో కింద శ్లోకములు ముఖ్యం. ఆచ్ఛేద్యోయ మదోక్ష్య యమక్లేశోజ్జశోష ఏవ చ నిత్య సర్వగతః స్థాణు అచిరోయం సనాతనః. 2:24 రెండో శ్లోకం 24 శ్లోకంలో ఈ ఆత్మ ఛేదించనలుగు కానిది, దహింపనలుగు కానిది, తడుపు సఖ్యము కానిది, ఎండింప సాధ్యము కానిది, సర్వవ్యాపకమైనది, నిశ్చలమైనది, అనాది అయినది, ఇంద్రియములకు గోచరము కానిది, మనస్సు చే చింతింపజాలినది, సనాతనమైనది, అదే నిజమైన సనాతన ధర్మతత్వం. ఇది శాశ్వత బ్రహ్మ వస్తువును తెలుసుకో కనుక జనులైన బాహ్యములైన వర్ణాశ్రములని సనాతనము తలంచి వాద ప్రతివాదములో ఒకటి ద్వేషములు పెంచి దేశారష్టములు కలగజేసి అందరి యొక్క భావిశ్రేష్ఠను అడ్డుకలగజేయవారు అగురే కానీ వారికి చేసింది ఏమీ ఉండదు. ఈ అధ్యాయమును బ్రహ్మనిష్ఠులకు ప్రాణం వంటి స్థితప్రజ్ఞని లక్షణంలో శ్రీ భగవాను ఉపదేశించినాడు.
ఇది ముముక్షువు అందరికీ ప్రాణం వంటిది. ఈ అధ్యాయం 54వ శ్లోకం నుండి అధ్యాయాంతం వరకు గల 18 శ్లోకాలు బ్రహ్మనిష్ఠం లక్షణములని ఉపదేశించబడిన. ఈ అధ్యాయం నుండి ధర్మోపదేశం ప్రారంభించిన దగుటచే సౌధమునకు గట్టి పునాది ఎలాగో నిశ్చల్లానే ముక్తి సాధన కావలసిన అనుష్ఠానాలను తిరగబడ్డం. పునాది దుర్బలమైనచో పై మేడలు ఎంత సుందరములైన కృంగినట్టు స్థిత ప్రజ్ఞని లక్ష్యములు బాగా అనాదరముగా ఆదరణ ఎంచుకపోయిన సాధకుని తక్కిన అనుష్ఠానములనియు పతనమును కారణము. కావున ప్రతివారు ఆత్మజ్ఞానము గల వారి యొక్క గుణములు గురుతును చెప్పుడు ఈ అష్టాదశ శ్లోకములు తప్పగా పఠనం చేయవడం. శాస్త్రముల యొక్క సారం ముముక్షములకు ప్రాణం. స్వస్తి. జయ శ్రీరామ్.